అయ్యా, నేనొక నిరుపేద రైతునయ్యా. నేను మొన్నే నా పంట చేతికి వస్తే గిట్టుబాటు ధర ఒక ఎంతో కష్టాలు పడుతున్న రైతునయ్యా. అయ్యా, నా పంట నేను ఎలా కాపాడుకున్నానో ఒక్కసారి చెప్తానయ్యా, ఒక్కసారి వినండి అయ్యా. మొన్న సంక్రాంతికి నా పంట బాగా పండిందయ్యా. కడుపు ఆకలి తినకుండానే ఆకలి తీరుతున్న సందర్భం ఎప్పుడైతే వచ్చిద్దో అది ఆనందం వచ్చినప్పుడే. అయినా నా పంట ఎక్కడికి పోతుంది? కంటి పాపలా కంటి రెప్పలా పెంచుకున్నాను కదా, ఎక్కడికి పోతుంది నా పంట? నా పంట నేను అనుకునే దానికన్నా చాలా ఎక్కువ ఈసారి వచ్చింది. కానీ నేను ఎంతో ఆనందంగా ఉన్న క్షణాల్లో ఒక్కసారిగా నా నా శ్రీమతి నాకు గుర్తొచ్చింది. దానికి ఒక మంచి చీర కొందాం అనుకున్నాను. పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది, కానీ కొనివ్వలేకపోయాను. పాపం ఏం చేస్తాడు ఈ నిరుపేద రైతు. అలాగే నేను కూడా ఒక చిన్న పంచి కొనుక్కొని, మా ఊర్లో వెంకటరావు అని ఒక ఆయన ఉంటాడమ్మా, ఆయన బాగా గొప్పలు ఎక్కువ. ఆయన ముందు పోసు కొట్టాలి. ఈసారి కొడతాను, ఈసారి గిట్టుబాటు ధర వస్తే ఖచ్చితంగా కొడతాను. ఏంటి పోజు? మళ్ళీ నా కొడుకు రాముని చదివించాలి, మంచి స్కూల్లో వేయించాలి, వాడి భవిష్యత్తు బాగా ఉండేలా చూసుకోవాలని నాకు చిన్న ఆశ. నా కూతురికి పెళ్లి చేయాలి. ఎన్నో సంబంధాలు ఇంటి వరకు వచ్చి కూడా వెళ్ళిపోతున్నాయి. ఏమో నా బంగారు తల్లికి మంచి కట్నం ఇవ్వలేకపోతున్నాననే కారణం వల్లేమో ఈసారి ఆ తప్పు జరగనివ్వకూడదు. అయినా సరే ఎన్నో ఆశలతో వచ్చాను. నా గిట్టుబాటు ధర వస్తుందా రాదా? ఎవరైనా చెప్పగలరా? గిట్టుబాటు ధర వస్తుందా? సరే, ఒక్కసారి గిట్టుబాటు ధర వచ్చిందో లేదో కనుక్కుందామా? సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, నేనండి మీ సాంబయ్యని. అదేనండి, ఈసారి కూడా నా పంట మీ చేతిలో పెట్టడానికి వచ్చానండి. నా పంట నేను అనుకునే దానికన్నా చాలా బాగా పండింది అయ్యా. ఒక్కసారి చూడండి అయ్యా. అయ్యా ఏంటయ్యా, ధర లేదా? అయ్యా అలా అంటారేంటి అయ్యా? అయ్యా 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 అలా అనకండి అయ్యా. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా. అయ్యా అయ్యా ఈ సాంబయ్యకి మీరు కాక ఇంకెవరయ్యా దిక్కు? అయ్యా 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 వెళ్ళిపోకండి అయ్యా. అయ్యా ఉండండి అయ్యా. అయ్యా మీరు కూడా అలా అంటే ఎలా అయ్యా? ప్రతి ఏడు నా పంటను మీకే ఇస్తాను కదయ్యా. అయ్యా ఈసారి కూడా మీరు చూడండి అయ్యా. అయ్యా కరుణించండి అయ్యా. అయ్యా 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 వెళ్ళిపోకండి అయ్యా. అయ్యా 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 ఈ నిరుపేద కష్టాన్ని మీకు తెలియదయ్యా. ఏసీ రూములో కూర్చొని అన్నాన్ని వృధా చేసే మీకు ఈ నిరుపేద రైతు కష్టం మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? నాకు ఒంటికి దెబ్బలు తగిలినా, కడుపు ఆకలి అరిచినా ఏ రోజు ఈ రైతు పంట పండించడం ఆపలేదు. అయినా సరే ఈ నిరుపేద రైతు గురించి ఎవరూ ఆలోచించలేదు. కనీసం ఈ నైనా కళాశాలలోనైనా ఈ రైతు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? నా రైతు కష్టాన్ని చెప్పుకొని నైనా కాలేజ్తో నా వెంటనే ఉంటారని తెలుసుకోవడానికి వచ్చారు. అయ్యా ఈ నిరుపేద రైతు కష్టాన్ని చూడండి అయ్యా. అయ్యా ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చానయ్యా. ప్రతి ఏడా ఎన్నో ఇబ్బందుల వల్ల ఒకసారి వర్షం లేక పంట బాగా పండదు, ఒకసారి సరైన పెట్టుదల లేక పంట బాగా పండదు. పంట బాగా పండినప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వక ఎన్నో నష్టాలు పోతున్నాడు ఈ రైతు. ఒక రైతు తన 10,000 మట్టిలో పెట్టి మనిషి 5,000 నోట్లోకి వెళ్ళేలా చేసేవాడే రైతు. ఆ రైతుకే దిక్కులేదు ఈ సమాజంలో. కనీసం ప్రభుత్వం అయినా ఆ రైతుకి సాయం చేస్తుంది అనుకుంటే అది లేదు. మీరైనా ఆలోచించండి అయ్యా. నైరా కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి మంచి మనసు ఉంటే రైతును మనం వెన్నంటే పట్టుకెళ్దాం. రైతును మనం తోడుగా తీసుకెళ్దాం. మన విజయం వైపు తోడుగా తీసుకెళ్దాం. రైతుని రైతుతో ఉందాం, రైతుకు ఆదరణగా ఉందాం. ఉన్నవాడే మనిషి. ఆ మనుషులందరూ నైరా కళాశాలలోనే చదువుతున్నారు.